అందరికి శనార్థి ఆడేలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతలు గీతలే కదా. సుడు రెడ్ లైన్స్. ఒడిసిపోయింది రాష్ట్ర ముఖ్యమంత్రి దావోసు టూరు. తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టిండు ముఖ్యమంత్రి సారు. పెట్టుబడులు ఏం కూడా తీసుకురాలేదట ముఖ్యమంత్రి. ఇక్కడోళ్ళకే ప్రాజెక్టులు ఇస్తుండు అంటుండు కేంద్ర మంత్రి. సీఎం సారు తీసుకొస్తామన్న కోట్లు ఇంకా కాలేదట ఫైనలు. పెట్టుబడి పెట్టేందుకు తయారు పెట్టుకోలేదట పైసలు. గ్రామ సభల్లో కాంగ్రెస్ వాళ్ళ మీదకి ప్రజలు చేస్తుండ్రు రణం. కారు పార్టీల మాటలు ఇప్పటి సంది ఇంటరా జనం. గ్రామ సభల్లో గాయి గాయి చేస్తుండు తన మాటలతోని. పాడి కౌశిక్ రెడ్డి సార్ను అయితే కొట్టిండ్రట టమాటాలతోని. మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్ దావోసు పర్యటన ఒడగొట్టుకొని తిరిగి తెలంగాణ గడ్డ మీద కాలుపెట్టిండు. ఇన్ని దినాలు ఇరాము లేకుండా పెట్టుబడులు ఇరుగా మరుగా తెస్తున్నామని కష్టపడ్డామని చెప్పిండు. పైసల కట్టలు మొత్తం బ్యాగుల్లో పెట్టుకొని గాలి మోటార్ల వెంటనే వేసుకొని వచ్చిండా, లేకుంటే మళ్ళీ ఎప్పుడన్నా తెస్తానని ఏ ఆడనే ఉండంతి అని ఏ బ్యాంకులన్నా పెట్టి వచ్చిండా. అరుసుకుందాం పారి. అగో మా ముఖ్యమంత్రి రేవంత్ సారు దావోస్కు పోయి 100 కోట్ల రూపాయల పెట్టుబడులు తెస్తున్నాడని షేపార్టీ లీడర్లంతా పోయి సీఎం సార్ను మంచిగానే ఎదుర్కొన్నారు. పువ్వుల బొకే చేతుల్లో పెట్టి శాలువా కప్పి సన్మానం కూడా చేసిర్రు. మరి సీఎం రేవంత్ సారు ఎన్ని 100 కోట్ల పెట్టుబడులు బయట దేశాలతో పెట్టిపించేందుకు మాట్లాడిండు అంటారా? అచ్చరాల 1,78,950 కోట్ల రూపాయలట. పోయిన ఏడాది ఏలుబడిలకు వచ్చిన తొలతల కూడా ఇట్లనే దావోస్కు పోయిన సీఎం సారు అప్పుడు కూడా 100 కోట్లు పట్టుకొస్తున్నామనే చెప్పిండు. పెట్టుబడి పెట్టేటోళ్ళు వస్తే ఆ 100 కోట్లు ఏమైనట్టు, నిరుద్యోగం ఎందుకు పోనట్టు? అంటే రేవంత్ సారు మా తెలంగాణ ఇంత పెద్దది, అంత పెద్దది, ఇంత జనాభా ఉంది, అంత జనాభా ఉంది, మీరు ఏ దందా పెట్టుకున్నా సూపర్ నడుస్తుందని చెప్పినా కానీ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు కొందరు పెద్ద పెద్ద కంపెనీలు ముంగటికి రానట్టే కదా. ప్రజలారా షేపార్టీ లీడర్లు చెప్పుకుంటున్నట్టు సీఎం రేవంత్ సార్ తెస్తామన్న 1000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అప్పుడే బయట దేశాల కంపెనీలు వచ్చినట్టు కాదు, పైసలు పెట్టినట్టు కాదు. ఎట్లనంటే ఎవరన్నా పట్నాల పొంట పెద్ద పెద్ద దుకాణాలు పెట్టుకొని దందాలు చేసుకుంటే మా ఊళ్ళో కూడా మీ దుకాణం పెట్టుకొని మస్తు గిరాకీ అవుతుందని ఎవరన్నా వేరే ఊరోళ్ళు పోయి దుకాణం పెట్టుకున్న వాళ్ళని అడిగితే వాళ్ళు మేమెందుకు పెడతాము, పెట్టమని ముఖం మీద చెప్పారు కదా. అట్లా చెప్పకుంటే ఏం చేస్తారు, మాట ఓనించుకోకుండా పెడతాంతి అన్నట్టు అంటారు చూడుండ్రి. మక్కికి మక్కి డిట్టో అచ్చం అట్లనే రేవంత్ సార్ కూడా తెలంగాణలో దందాలు పెట్టమని బయట దేశాల కంపెనీలను ఇన్ని కోట్లు పెట్టుండ్రి, అన్ని కోట్లు పెట్టుండ్రి అంటే సరే పెడతాంతి అని మాట వరుసకు అన్నట్టే అని ఉంటారు. మరి ఆ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముంగడికి రారా? యనుమల రేవంత్ సార్ తెస్తామన్నా ఎన్నో 1000 కోట్ల ముచ్చట అంతా ఉత్తదేనా అంటే పోయిన ఏడాది వచ్చిన పెట్టుబడుల ముచ్చట ఎరుకున్నదేనా? ఎన్ని కంపెనీలు వచ్చినాయో, ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయో చూడనే చూస్తుమి. ఇక ఈ తేప అంటే ఇంకా కొన్నొద్దులు ఆగితే ఎన్ని కోట్లు ఏం కథ అనేదంతా మొత్తం బయటపడుతుంది అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ సార్ తెలంగాణ నుంచే పెట్టుబడి పెట్టేటోళ్లను పట్టుకపోయి పేరుకు దావోసు పట్టణం నుంచి పెట్టుబడులు తెచ్చిండట. ఓదికు బయట దేశాల్లో ఉన్న బాగా పేరు మోసిన పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడి పెట్టుబడులు పెట్టిపిస్తా అని సీఎం సార్ అంటుంటే తెలంగాణ నుంచే పట్టుకపోయి దందాలు మాట్లాడిండని ఎవరన్నారంటారా? ఇగో ఈనుండ్రి. అయ్యా కమలయ్య కిషనాల్ సారు ఇక చెప్పుండ్రి. తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి దావోస్కి వెళ్ళి అక్కడ అగ్రిమెంట్ చేసుకుంటే ఏందో నాకు అంతే అర్థం కాలేదు ఇంతవరకు. తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ దావోస్ తీసుకెళ్ళి అక్కడ అగ్రిమెంట్ చేసి ఏదో దావోస్కి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నట్టు ప్రచారం చేశారు. అగో ఇన్నరా కమలం పువ్వు పార్టీ కేంద్ర మంత్రి సార్ ఏమంటున్నాడో. సీఎం రేవంత్ సారు దావోస్కు పోయి పెద్ద పెద్ద కంపెనీలతో పెట్టుబడులు పెట్టించింది ఏం లేదు. పేరుకట్ల పోయి మీటింగ్కు హాజరుపడి ఇక్కడి కంపెనీలతోనే మళ్ళా పెట్టుబడులు పెట్టిపిస్తున్నట్టు కథలు పడుతుండు అనుకొచ్చుండు. అయ్యా కేంద్ర మంత్రి కిషనాల్ సారు మీరన్నట్టే షెయి సర్కారు సీఎం రేవంత్ సారు పెట్టుబడులు పెట్టిపించింది ఏం లేదు, అది ప్రజలకు కూడా ఎరికే. మరి మీ ముచ్చటేంది సారు? ఇప్పుడు కేంద్ర మంత్రి అయితిరి. మీరు సెంట్రల్ సర్కారు మంత్రిగా ఇమానందిని ప్రమాణం చేసిన కాన్ నుంచి ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మోడీ సార్ను ఒప్పించి ఎన్ని 100 కోట్లు తెచ్చిరు తెలంగాణకు. మొన్నటికి మొన్న కూటమి సర్కారును ఏపీలో కొలాయించిన సీఎం చంద్రాలు సారు మోడీతోని మాట్లాడి కోటాను కోట్ల ప్రాజెక్టులు కొలాయిస్తున్నామంటుండు. కానీ మీరు గెలిచి తెలంగాణకు ఏం ఫలం ఉన్నది? మంత్రి అయ్యి రాష్ట్రానికి ఏం అక్కేరు ఉన్నది? కేంద్ర మంత్రిగా ఉన్న మీరే ఏం తీసుకురాక మళ్ళా మీదికెళ్ళి రేవంత్ గారిని ఎత్తి పొడుచుకుంటా ఇట్లా పొద్దువ ఊడేందో. మీతోని కూడా తెలంగాణలో ఊదుగాలది పీర్లేవది. మీరేం సొక్కమైన వాళ్ళు కాదు. రేవంత్ సారు కూడా ఏం శుద్ధపూస కాదు. ప్రజలకు ఇది చేస్తాము అది చేస్తామని పేంకుడే తప్ప జనంకు చేసేది మాత్రం ఏముండదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. దావోసు పట్టణం నుంచి సీఎం రేవంత్ సారు ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సార్ తెస్తున్న పైకము పెట్టుబడులు అన్నీ కూడా మొత్తం ఫైనల్ అయినవి కాదట.
ఉదికు 100 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు తయారు ఉన్నాయి, అడ్వాన్సులు కూడా ఇచ్చిండ్రన్నంత నమ్మకంగా రేవంత్ సార్ చెప్తుంటే ఇప్పుడు ఆ పెట్టుబడులే ఇంకా ఓకే కాలేదని ఎవరన్నారంటారా ఈ నుండి. బడ్జెట్ మంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు అసలు ముచ్చట చెప్పుర్రి. దావోస్ లో జరిగేటువంటి ఎంఓయూస్ అన్ని కూడా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ మేము మీ రాష్ట్రంలో పెడదాం అనుకుంటున్నాం అనే దానికోసం ఎంఓయూ. ఇన్నరా పైసల మంత్రికం ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సార్ ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. కానీ ఇక్కడ మళ్ళీ మేము న్యూ ఎనర్జీ పాలసీ ప్రకటించిన తర్వాత వి విల్ కాల్ ఫర్ ది ఓపెన్ టెండర్స్. ఆ ఎంఓయూ చేసుకున్న వాళ్ళైనా ఓపెన్ టెండర్స్ లో రావాల్సింది, ఎవరైనా ఎంఓయూ చేసుకున్నంత మాత్రం ఆయనకి ఇచ్చేదేం లేదు. దావోస్ పట్టణంలో ఎంఓయూలు ఇచ్చిరని ఇక అవే కంపెనీలు తెలంగాణకు వచ్చి పెట్టుబడులు పెడతాయని కూడా నమ్మకమేం లేదట. మళ్ళా చేయి సర్కారు ఇట్లా ఓపెన్ టెండర్లు పెట్టి అర్రాసు పాట వాడితే అప్పుడు తెలంగాణలో ఏడనైతే సర్కారు వేలం పాట పెడతదో ఆడికి పోయి ఏ కంపెనీలు టెండర్లు వేసేందుకు అర్రాసు పాట వాడతాయో ఎవరు ఎక్కువ పైకంతో టెండర్లు వేస్తే వాళ్లకు దక్కుతాయట. అయ్యా ఉప ముఖ్యమంత్రి కం పైసల మంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు అంటే ఇప్పుడు దావోస్కు పోయి సీఎం రేవంత్ సారు పాలు పంచుకున్న మీటింగులలో పెట్టుబడులు పెడతామని ఒప్పుకుంటున్న ముచ్చడంతా ఉత్తదే అన్నట. అంటే అంతే అన్నట్టే కదా. ఇక ఈ మాత్రం దానికి పోయినప్పుడల్లా మస్తు మంది తెలంగాణ ఆఫీసర్లను మంత్రులను ఎంటబెట్టుకొని ఎకనామిక్ ఫోరం మీటింగ్కు బయట దేశంలో ఉన్న దావోసు దాకా ఓవుడు 1000 కోట్ల పెట్టుబడులు పెట్టిపిస్తున్నామని పేరుకు పెంకుడు చూస్తుంటే అబద్ధాలు పుట్టినాక కాంగ్రెస్ పుట్టిందా, కాంగ్రెస్ పుట్టినాక అబద్ధాలు పుట్టినాయా అనాలనిపిస్తుందని ప్రజలు అందామనుకుంటుర్రు. గ్రామ సభల్లో అన్నంత గట్టిగా అనాలంటే వాళ్ళకు కూడా అర్థం కావాలి కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. చేయి సర్కారు పెట్టిన గ్రామ సభలతోని కారు పార్టీకి ఏమన్నా కలిసి వస్తుందా? మళ్ళీ సర్కారు 4 పథకాలు ప్రజలకు ఇడుస్తామంటుంటే మీ కాంగ్రెస్ వాళ్ళ కళ్ళబొల్లి మాటలు ఎమ్మెల్యే ఎన్నికల ఎంపీ ఎన్నికలనే చూసినాము, ఇంకా సర్పంచ్ ఎన్నికలు రాని మీ సంగతి చూస్తామన్నట్టు ఉన్నారు కదా. అందుకే గులాబోళ్ళు కూడా ఏమన్నా హుషారైతుర్రా అరుచుకుందాం పారే. చేయి సర్కారు ఏలుబడిలకు వచ్చి ఏడాది అవుతున్నా ఎన్నికల ముంగట 6 గ్యారెంటీలు అమలు చేస్తామని మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిర్రు. హనుమాన్ల పెళ్లి ఎప్పుడు అంటే నిత్యరేపే అన్నట్టు ఎప్పుడు మీరు ఇస్తామన్నా 6 గ్యారెంటీలు అమలు చేస్తారు అంటే రేపు మాపు అనుకుంటా పొద్దు ఓడగొట్ట పడితిరి. అట్లా ఎవరికల్లా గత ప్రభుత్వంలోనే గలీజ్గా ఏలుబడి నడిచింది. మార్పు తీసుకొస్తాం అంటారు కాబట్టి ఈ గవర్నమెంట్లనన్నా మా బతుకులు మారతాయేమో అని మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే ఇప్పటికీ ఎల్లే గొంగడి ఏడున్నదంటే వేసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు తెలంగాణలో ఉన్నది. ఒక్క మాటలో చెప్పాలంటే తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టే ఉన్నది. అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊసిపోయే కాడికి వచ్చింది అన్నట్టు అయ్యింది. చేయి సర్కారు ఏలుబడిలా ఇంత సత్యనాశం ఉన్నది కాబట్టి ఎమ్మెల్యే ఎన్నికల్లా ఎంపీ ఎన్నికల్లా గులాబీ పార్టీల గుండెల మీద దండిన ప్రజలు మళ్ళా గుండెలా పెట్టుకుంటారా అంటే ఏమో పెట్టుకునే తట్టుగా అయితే కొడతలేదు. ఎందుకంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ ఏలుబడిలా ప్రజలను ఎన్నడన్న సక్కగా చూసిర్రా? కారు పార్టీలకే కావలసిన సమకూర్చుకొని కడుపేదలను ఏడబెట్టాలనో ఆడనే పెట్టిర్రు. ఆ మంటతోనే కదా తెలంగాణలో ప్రాంతీయ పార్టీ ఇంకోటి గతిలేక చేయి పార్టీని ఏలుబడిలకు తెచ్చిర్రు. ఇప్పుడు ఊర్లలో పోయి బీఆర్ఎస్ వాళ్ళు చెప్పే కాకి కథలు, పిట్ట కథలు, సూదిదారం కథలు, చక్కెర కథలు ప్రజలు వింటారా? ఎనతట్టు ఏం కొడతలేదు. అట్లా కారు పార్టీని కానేతట్టు లేరని ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా గులాబీ లీడర్లు దూరం ఉంటున్నట్టే ఉన్నారని వినబడుతున్నది. అంటే కారు పార్టీల మీద కారు పార్టీలకే నమ్మకం లేనప్పుడు ఇంకా ప్రజలకు కూడా ఏం నమ్మకం ఉంటుంది? తెలంగాణలో ఎన్ని కయ్యాలు మోపు చేసినా కారు పార్టీకి కలిసి వచ్చుడు కష్టమే అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మౌని అమావాస్య నాడు పుణ్యదానాలు చేసేందుకు మహాకుంభమేళకు మస్తు మంది భక్తులు పోతారట. కుంభమేళాకు పోయే భక్తులకు ప్రయాణం అలకా కావాలని ఇప్పటికే రైల్వే ఆఫీసర్లు కొత్త రైళ్లను కూడా కొలాయించిర్రు. సర్కారు కూడా ఏర్పాట్లు గట్టిగానే చేసిందా? ఏమైనా తక్లీఫులు ఉన్నాయా? మనం కూడా చూసొద్దాం పారి. చలో కుంభమేళా. ప్రయాగ్రాజ్లో అవుతున్న మహాకుంభమేళకు ఇప్పటికే 1000 కోట్ల మంది వస్తుంటే ఇప్పుడు జనవరి 29 తారీఖు నాడు మౌని అమావాస్య వస్తుంది కాబట్టి భక్తులు త్రివేణి సంగమం కాడ పుణ్యదానాలు చేసి పూజలు చేసేందుకే ఎక్కువ మంది వస్తారట. ఈ అమాసకే ఇంత స్పెషల్ ఏంది? ఎందుకు అంతగానం మంది వస్తారు? అమాసాలు ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి. ఆ అమాసాలకు లేని ప్రత్యేకత ఈ అమాసకే ఎందుకు ఉన్నది అంటే ఇది అన్ని అమాసాల లెక్క నెలకోపారి వచ్చినట్టు వచ్చే అమాస కాదు. ఇది 3 ఏండ్లకొకపారి వచ్చే అమాస. దీన్ని మౌని అమాస అంటారట. అందుకే దీనికి ఇంత స్పెషల్. అందుకే మౌని అమావాస్య నాడు అమృత గడియల్లా అమృత తానాలు చేస్తే సర్వ రోగాలు తొలగిపోతాయని, సర్వ పాపాలు పోతాయని చాలా మంది నమ్ముతారట. ప్రతి తేప ఇట్లా 10 కోట్ల మంది కంటే ఎక్కువనే మంది ప్రయాగరాజు చేరుకుంటారట. అట్లా వస్తున్న భక్తులకు తిప్పలు కావద్దని ఇప్పటికే ఉత్తరప్రదేశ్ సర్కారు సౌలతులు చక్కగా చేస్తున్నామని అనుకొచ్చింది. దర్శనానికి వచ్చి దేవునికి మొక్కులు అప్పచెప్పుకునే భక్తులకు తక్లీఫులు కావద్దని సౌలతులని చక్కగా చేసి వాళ్ళకి ఎసొంటి గోసలు రాకుండా చూసుకుంటారట. అందరూ నిమ్మలంగా పోయి పుణ్యదానాలు చేసి వస్తే అంతకంటే భాగ్యం ఏముంటది అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్కు శానంటే శాన పెద్ద అపాయం తప్పిందట. పొద్దుగాల లేచి ఎవల ముఖం చూసిండో లేకుంటే ఆయన ముఖం ఆయన్నే నిద్రకార్లతోని అద్దంలో చూసుకున్నాడో కానీ
సాగు తప్పి కన్నులోట పోయినంత పని అయింది. కోపన మంత్రికి ఏమైందే బాలన్న అట్లన పడితే అంటారా? ముచ్చటంతా చెప్తాపాండ్రి. సూర్యాపేట మండలం గరిడేపల్లికి మంత్రి సారు కాన్వాయ్ పోతుంటే ఒక్కపారిగా కాన్వాయ్లో ఉన్న ఓ కారు డ్రైవర్ సాబు బ్రేక్ వేసిండు. ఇక ఏమున్నది నాయన, బ్రేక్ కొడితే వెనక బందుకు మంత్రి సారు ఉన్న కారు ఇంకా 8 కార్లు ఒక్కదానికొకటి టపి 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 మని గుద్దుకున్నాయట. అయ్యో, కార్లు ముంగడి బాదుకు మొత్తం పొట్టు అయినాయి కదా. మరి మంత్రి సార్కి ఏమైనా ఓర్సుకపోయిందా? తలగరాని తావుల ఏమైనా దెబ్బలు దాకినాయా అంటే తెలంగాణ కోపన మంత్రికి కోపన బియ్యం బాకీ ఉన్నట్టు ఉన్నాయి, ఏం కాలేదట. అయ్యా మంత్రి గారు, మరి ఏ గ్రామ సభకు బయలుదేరినరో గాని వెళ్ళిన గడియ మంచుకున్నట్టున్నది, ఇంకా నయ్యం ఏం కాలేదు. మీకు ఈ భూమి మీద కంట్రోల్ బియ్యమే కాదు బాస్మతి బియ్యం కూడా బాగానే బాకీ ఉన్నట్టున్నాయి. కాన్వాయ్ లేకపోతే మంత్రులకు నడవది అన్నట్టు ఉంటుందా? ఉంటేనేమో ఇట్లా టక్కర్లు కాబట్టి కాంగ్రెస్ మంత్రులకు కష్టకాలమే ఉన్నది. నరదిష్టి కూడా వాళ్ళ మీద ఎక్కువబడి ఇట్లా అవుతున్నదా ఎట్లా అంటుండ్రు. ప్రజాపాలన పాలకులం కాదు సేవకులం అని చెప్పుకుంటా గ్రామ సభలు పెట్టుకుంటా వాళ్ళ గాడుపు వాళ్ళే తీయించుకుంటుంటే కాంగ్రెస్ వాళ్ళ పనితనం చూసినోళ్ళు. గ్రామ సభల్లో కొందరు షై పార్టీ లీడర్లను కొందరు పబ్లిక్ చేతులతో కొడుతుంటే కార్ పార్టీ లీడర్ కమ్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సార్ను కొందరు టమాటాలతో కొడుతురట. కోడిగుడ్ల రేటు పిటాన పిరము ఉన్నది. టమాటాలు అగ్వసగ్వకే దొరుకుతున్నాయని అవిటిని కొనుక్కొచ్చి కొట్టిర్రా. అసలు టమాటాలతోనే ఎందుకు కొట్టిర్రో ఏది మనం కూడా చూద్దాం పారి. కానీ దూరం నుంచే సుమా వాళ్ళేటో కొడుతురట. అగో మైకు బట్టి మంచిగానే కొడుతున్నాడు కదనే బాలన్న, ముఖం మీద ఒక్క టమాటా పచ్చ కూడా లేదు. మీరిట్లా అంటారనే సారు మీదకి ఇసిరి కొట్టిన టమాటాలు ఏడబడ్డాయో వీడియోను కూడా పట్టుకొచ్చినా చూడుండ్రి. చూసిరా, ఒక టమాటా కాదు 2 టమాటాలు కాదు, మస్తు టమాటాలు మీటింగ్ కు హాజరువాడ పాడి సారు మీదికి శ్రీరట. కానీ కారు పార్టీ కార్యకర్తలు వెంటనే కౌశిక్ రెడ్డి సార్కు అడ్డం నిలబడి ఆయన మీద ఒక్క టమాటా పడకుండా అపిరట. టమాటాలతోని కొట్టిండ్రు వాజీవే. మరి ఏ ఊళ్ళో కొట్టిండ్రు అంటారా? కమలాపురంలో గ్రామ సభకు వచ్చిన కౌశిక్ రెడ్డి సారు మీదికి కావాలని ఇసిరిరట. ఇంకా నయ్యం ముచ్చట ఏందంటే అన్ని ఇసిరి కొడితే ఒక్కటి కూడా తలగలేదు. మరి ఇవి ఎవరు పాడిసారు దిక్కు పారేసిండ్రంటే కాంగ్రెస్ కార్యకర్తలు కావాలనే చేసిండ్రు అంటుర్రు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఉదికు కూరగాయలు సక్క దొరకగా ఆకలితోని ప్రజలు అలమటిస్తుంటే ఇట్లా టమాటాలు ఇసిరి ఖరాబు చేసుడు ఏందో కాంగ్రెస్ వాళ్ళకే తెలవాలంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు. మహిళా మంత్రి సీతక్క పబ్లిక్ కోసం ఎట్లా పని చేస్తుంది? మేడం గడియ కూడా ఉట్టిగా ఉండకుండా ఎప్పుడు ప్రజల బాధలు గోసలు అరుచుకుంటున్నట్టే ఉంటది కదా. అడవి బిడ్డలకు సాయం చేస్తున్నట్టు కొన్ని వీడియోలు తీసి ఇంటర్నెట్లో ఇడిస్తే రీల్ రాణి అని బిరుదు కూడా కైవసం చేసుకుంది. అది సరేగాని ఇప్పటి ముచ్చట ఏంటిదంటారా? ఈనుండ్రి. వినూత్నమైనటువంటి పద్ధతిలో మరి మన పంచాయతీరాజ్ శాఖలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఈ యొక్క ప్రోగ్రామ్ ను ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇన్నరా, పంచాయతీరాజ్ శాఖలో ఉన్న తిప్పలు వాపేదందుకు సీతక్క ఆఫీస్ దాకా పోయే టైం లేక ఇట్లా ములుగు జిల్లాకు పోవుకుంటా కారులనే కూసుండి ఆఫీసర్లతోని ఫోన్లో మాట్లాడుకుంటా మీటింగ్ పెట్టిందట. ఊర్ల పొట్ట పబ్లిక్కు బాధలు ఉన్నాయా, అలాగేమన్నా తిప్పలు ఉన్నాయా, పల్లెల పనులు ఎట్టెట్లా నడుస్తున్నాయి, మోరీలు తీస్తుర్రా, బజార్ల పొట్ట తంబాలకు లైట్లు వెలుగుతున్నాయా, సాఫ్ సఫాయి పనులు చక్కగా నడుస్తున్నాయా అని అన్ని ముచ్చట్లు అరుచుకున్నది. అమ్మా సీతక్క, పబ్లిక్కు 18 గంటలు పని చేస్తున్నామని చెప్పుకునే మీ షై సర్కారు లీడర్లు అధికారులకు ఫోన్లు చేసి మంచిగానే అరుచుకుంటురు. మరి మీ ముచ్చటేంది? మీరు కూడా ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేటట్టు కూడా ఎందుకో ఇంతే కాయిస్గా అరుచుకుంటలేరు? గెలిచిన 100 దినాలనే 6 గ్యారెంటీలు అన్నారు, ఇప్పటికీ ఇచ్చింది లేదు, అరువులకు అందింది లేదు. అధికారంలో లేనప్పుడేమో తండాలకు గిరిజన గూడాలకు తొవ్వలు సాపులేవని రాళ్ళు రప్పలు దాటుకుంటా పోయిండ్రు. అడవి బిడ్డలకు సాయం చేస్తున్నట్టు వీడియోలు కూడా ఇంటర్నెట్లో ఇడిచిపెట్టిండ్రు. అప్పుడంటే వేరే సర్కారు ఏలుబడిలో ఉండి మీరు ఎమ్మెల్యేగా ఉండి ఏది చేద్దామన్నా మీతోని కాకపోవు. ఇప్పుడు కత్తి మీదే నెత్తి మీదే అన్నట్టు మంత్రి మీరే. అధికారం కూడా మీ కాంగ్రెస్ పార్టీ చేతుల్లోనే ఉన్నది. మీరు అప్పట్లో మీ చేతల్లో చూపెట్టిన పనితనము ఇప్పుడు మీ షై సర్కారు ఏలుబడిలా మీ చేతల్లో చూపెట్టి సీతక్క మంత్రి అయినాక కూడా మారలేదు, మార్పు తీసుకొస్తాం అన్నట్టే మార్పు తీసుకొస్తుంది అన్నట్టు చెయ్యిండ్రి. లేకుంటే మీరు కూడా తతిమ లీడర్ల బాపతే అని అనుకుంటారేమో. ఈడికే మీరు మస్తు మారిపోయినరు, మునుపటి సీతక్క లెక్క లేదు అని మస్తు మంది మీరు మంత్రి అయినాక అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సంగారెడ్డి జిల్లాలో అంగన్వాడీల చెత్తు మీదకెళ్ళి పెచ్చులు పూసి కిందవాడి పసిపిల్లలకు దెబ్బలు తాకినాయట. మొన్ననే మహిళా మంత్రి సీతక్క మా రాష్ట్రంలో అంగన్వాడీలు అన్ని చక్కదనంగా ఉన్నాయి, అన్ని సౌలతులు ఉన్నాయని చెప్పే అంటే మరి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చెప్పింది అంత అబద్ధమేనా అంటే ఇక ఇనుండ్రి చూడురి మీరే. ఇక అయ్యయ్యో, ఎంత పని అయిపోయింది చూడుండ్రి. అంగన్వాడీకి పోయి బాలామృతం తిని బాగా బలువుగా తయారైతారు, పిల్లలు ఆడుకుంటారని అంగన్వాడీకి పంపిస్తే చెత్తు పెచ్చులు రాలివాడి 4గురికి బాగానే దెబ్బలు తాకినాయట. వెంటనే దావకానకి ఎసుకపోయిర్రు, నెత్తికి పెద్దగానే దెబ్బలు తాకినాయట. తాకయ్య అంత మీదికెళ్ళి అంత పెద్ద పెచ్చులు పడితే అమ్మ అడవి బిడ్డ సీతక్క గారు, ఇదేనా మీ ప్రజాప్రభుత్వము, ఇదేనా మీ ప్రజాపాలన?
ఇదేనా మీ మహిళా శిశు సంక్షేమ శాఖ పనితనము? మా అంగన్వాడీలు మంచుకున్నాయి, మేము పసిపిల్లలకు బాలింతలకు మంచి బువ్వ పెడుతున్నాము, సకల సౌలతులు చేసినామని మైకు పట్టి పక్క రాష్ట్రంలో మీటింగులా అంటిరి. ఇదేనా మేడం మీ చేయి సర్కారు అంగన్వాడీ బిల్డింగులను చూసుకునే తరీక? అభంశుభం తెలియని సంటి పిల్లలకు దెబ్బలు దాకినాయి. ఆ పెచ్చులు పెద్దయివడి పిల్లల పానాలు పోతే ఎట్లుంటది? మొన్నటిదాకా మీ ముఖ్యమంత్రి రేవంతాల సారు చూసుకుంటున్న చదువుల శాఖ సత్రోలు అయితే ఇప్పుడు అంగన్వాడీలు కూడా ఆగానికే ఉన్నాయి కదా. మీరు మొదలు పర్యటనలు పక్కకు పెట్టి పల్లె బాట బట్టి అంగన్వాడీ బిల్డింగులన్నీ మంచిగానే ఉన్నాయా లేవా, తేడనన్నా తిప్పలున్నదా అరుసుకోన్రి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఈ పెచ్చులుడిన బంగ్లాల అంగన్వాడీ సెంటర్ ఏ ఊళ్ళే నడుపుతుండ్రు అంటారా? సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ల. హైదరాబాద్ పట్టణంలో ట్రాఫిక్ ఎట్లుంటుంది చెప్పుర్రి? అంతా గజిబిజి గందరగోళము. కార్లు, మోటార్ సైకిళ్ళు, బస్సులు, జీబులు, స్కూటీలు ఓదాని వెనక ఒకటి అడ్డం దొడ్డం నిలబెడతారు కదా. అసలు బాధలు పోవాలని భాగ్యనగరంలో డ్యూటీలు చేస్తున్న పోలీసులు ఓ కొత్త యుగురం చేసిరట. ఏంటిదంటారా? చెప్పుడెందుకు డైరెక్ట్ చూపిస్తా పారి. హైదరాబాద్ పోలీసులు చేసిన అంత మంచి ఎగుమతి ఏంటిదంటే చూడుర్రి. అగో ఏదో ప్లకార్డులు పట్టుకొని సడాకుల మీదకి వచ్చి ఏమో చెప్తుర్రు. ఏంటిదే బాలన్న, నువ్వేమో పోలీసులు ఇకమత్ చేసిండ్రు, ఇసారా చేసిండ్రు అంటివంటారా? చూడుర్రి. అగో చూసిర్రా, ఇన్ని దినాలు హైదరాబాద్ పట్టణంలో ఎట్లా పడితే అట్లా ఆటోళ్ళు, కారోళ్ళు, బండ్లోళ్ళు ఎవ్వరు వద్దన్నట్టు వాళ్ళు నడిపిరి. ఇక ఇప్పటి సంధి అట్లా వాహనాలు నడిపేటోళ్ళు నగరాలు నడవాయట. వాళ్ళ పప్పులు అస్సలకే ఉడకాయంట. ఎట్లనంటే ఇట్లా ఎవ్వరికి చూపెట్టిన తోవల వాళ్ళేవో పోవాలి, కార్లు పోయే రూట్లో కార్లే పోవాలి, బండ్లు పోయే రూట్లో బండ్లే పోవాలి, ఆటోలు నడిపే తోవల ఆటోలే నడవాలి. అట్లా కాదని అల్లిబిల్లి కల్లిబిల్లి అన్నట్టు ఎట్లా పడితే అట్లా ఎగబడితే అంటే నడవదు. గీతాలు దాటితే తాట తీస్తామన్న తారీఖులా ట్రాఫిక్ రూల్స్ చెప్పుకుంటా ఇట్లా అట్టతునుకల మీద రాసి పోలీసులు అవగాహన కల్పిస్తుర్రు. అయ్యా పోలీసులారా, మరి మీరు ఇంత మంచి ఈగరం చేసి రోడ్డు భద్రత మీద అవేర్నెస్ బాగానే కల్పిస్తుర్రు. ట్రాఫిక్ రూల్స్ గురించి ఇంత మంచిగా వివరించే మీకు సడకులకు సాపు లేని ముచ్చట కూడా తెలియదా సారు? పట్టణంలో మెయిన్ రోడ్లలో తప్ప కొన్ని దగ్గరలో పొక్క ఏడున్నదో గుంతలు ఏడబడ్డాయో తెలియని పరిస్థితులు, కొన్ని దగ్గరలో అయితే కంకర తేలిన రోడ్లతోని కష్టకాలమే ఉంది. రోడ్డు భద్రత గురించి వివరించినట్టే తెలంగాణలో ఉన్న రోడ్ల గురించి కూడా రోడ్ల బంగ్లాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారుకు వినబెట్టి రోడ్లు సాపు చేపియండి, చక్కగా ఓపియండి, పుణ్యం కట్టుకోండి అంటుండ్రు. రూల్స్ పాటించకుండా ప్రభుత్వం ఉంటే రూల్స్ గురించి చెప్తున్న మీ ముచ్చట ఇన్నోళ్ళు. ఆత్మకూరులో ఉన్న పెట్రోల్ బంకోళ్ళు పబ్లిక్ను ఆగము కాదు చాలా పెద్ద మోసమే చేస్తున్నారట. పెట్రోల్ పోయకుండానే పైకం కూర్చుతున్నారట. ఎవరైనా పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయకుండా పైసలు తీసుకుంటే పబ్లిక్ ఊకుంటారా? నువ్వు గమ్మతి మాట్లాడుతున్నావేమే బాలన్న అంటారా? మీరు అట్లా అంటారనే అన్న మనుషులను కూడా పట్టుకొని వచ్చినా చూడుర్రిగో. అగ్గో చూసిర్రా, మీటర్ రన్నింగ్ అయితేనే ఉన్నది కానీ పైపులకి వెళ్ళి మాత్రం పెట్రోల్ వస్తలేదు. ఇట్లా ఎన్ని దినాలకు పబ్లిక్ ముంచుతుండో తెలియదు కానీ ఈ అన్న అదే బంకులో పెట్రోల్ కొట్టించుకునే తందుకు వచ్చినాక ఏమైందో చెప్తుండే ఇనుర్రి. నమస్కారం సార్, నా పేరు మొహమ్మద్ అబ్దుల్లా, నేను ఆత్మకూరు నుంచి ఉన్నా. గత 3 రోజుల నుంచి ఆత్మకూరు పెట్రోల్ పంప్ పైన డీజిల్ వేసుకున్న బండిలా డీజిల్ మైలేజ్ రాకొచ్చిందని 3 రోజుల నుంచి నేను పరేషాన్ అవుతున్నా. ఈ పొద్దు చూసిన దాకా అది పెట్రోల్ వేయకన్నా ముందే మనీ పడుతుంది. చూసిర్రా, 3 రోజుల సంది పెట్రోల్ పంపుకు వస్తుండట, పెట్రోల్ పోయించుకుంటుండట, కానీ బండి కొంత దూరం కూడా పోతలేదట. అగో బండి మొత్తం మైలేజ్ ఇస్తలేదని ఆగమవుతుంటే అసలు ముచ్చట తెలిసిందట. పెట్రోల్ బంకుకు వచ్చి ఎంత పోసుకున్నా బండి మైలేజ్ ఇస్తలేదని బయట పెట్టి కొట్టిస్తే ఏమున్నది, రేటు మీటర్ తిరుగుతూనే ఉంది కానీ పెట్రోల్ మాత్రం పైపులకి వెళ్ళి కిందికి పడతలేదట. ఇంత మోసం జరుగుతుంటే తునికల కొలుతలు అధికారులు ఏం కామాయి చేస్తున్నట్టు గుడ్డిగూరాల పనులు తోముతుర్రా, గాడిదలు పెట్టే గుడ్లు ఏరుతందుకు పోయిర్రా. ఆఖరికి పెట్రోల్ బంకులలో కూడా ఆగమే ఉంటే ఇట్లయితే ఎట్లా? సామాన్య వాహన చోదకులకు చీటింగ్లు చేస్తున్న ఆ బంకులు సమర్తో పాటు అధికారుల సమరు కూడా తీయాలంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇక ఇవి అలాంటి తెచ్చిన ముచ్చట ఎట్లనే అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చట తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమన్నా ఉంటే అన్ని